మా చెప్పండి సార్. మళ్ళీ వస్తాను మాట్లాడదాం. వంశీ గారు సార్, మన ఏదైతే వెంకటేష్ గారు సరే, ఆయన చాలా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మీద నాకు మంచి గౌరవం ఉంటుంది. కానీ నాకు ఇక్కడ వెంకటేష్ గారిని నేను అభినందించలేకుండా ఉండలేకపోతున్నా. ఎందుకనంటే పాపం గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది వారి పాకెట్లు, వారి సూట్ కేసులు నింపుకొని, వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోచుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ రోజున తట్టా మూట సర్దుకొని వెళ్ళిపోతే ఆ పార్టీ తరఫున వకాలత్ పుచ్చుకొని సార్ ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నారో ముందుగా అదే హర్షణీయం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే రేపు టికెట్ ఇస్తారేమో అనేది వారి అభిప్రాయం వారికి కూడా ఉండొచ్చు. తప్పకుండా అంటే దాన్ని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైతే డ్యూటీ చేసుకున్నారో వారికి మినిమం కూడా ఈయనకున్నటువంటి, ఎందుకంటే ఈయన సార్ వెంకటేష్ గారు ఏదైతే పాపం జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారో అది వారు ఆ విధంగా ముందుకు వచ్చి ఏదైతే కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వకాలత్ పట్టుకున్న నాయకులు వస్తే ఈ రోజు చర్చిద్దాం, మీరు చేసినటువంటి కూడా మేము అసెంబ్లీలో చెప్దాం అంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు మేము విడుదల చేస్తుంటే అసెంబ్లీకి దొమ్మా కొట్టినటువంటి ఆ రోజున స్కూల్లో దొమ్మా కొట్టి కాలేజీలు స్కూల్లో దొమ్మా కొట్టినటువంటి చరిత్ర మన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? ఇంకోటి చెప్తున్నా, ఏమన్నారంటే సార్ ఒక మాట అన్నారు వెంకటేష్ గారు. పాపం సడన్ గా 7 లక్షలు 10 లక్షలు ఎట్లని 10 లక్షలు 15 లక్షలు ఎట్లని 2004 సంవత్సరంలో తినడానికి 2004 సంవత్సరంలో మీకు ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసు, ఆయన యొక్క స్తోమత ఏదో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2009కి వచ్చేసరికి 5 లక్షల కోట్లు ఎట్లా అండి అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టారంట 384 కోట్లు ఎట్లా వచ్చినాయండి? ఎన్ని లక్షల సంపద సృష్టి జరిగింది. ఆ సంపద సృష్టి ఏ విధంగా జరిగిందండి? వ్యాపారాలు చేసుకున్నారు, కష్టపడ్డారు, వ్యాపారాలు చేసుకున్నారు, చక్రవర్తినంట సోనియా గాంధీ గారు అంట జైల్లో పెట్టించారంట. మరి ఏపీ తప్పు తెలియని ఆ బొప్పిని చట్టాల గురించి మీకు తెలుసు వెంకటేష్ గారు. అదే విధంగా కోర్టులని, మన న్యాయ వ్యవస్థల్ని, అదే విధంగా వీటన్నిటి కూడాను మీరు ఆ హోదాలో ఉండి మీరు మాట్లాడకూడదు. మినిమం అతని మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకపోతే అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని 16 నెలల పాటు జైల్లో చిప్పకూడు తిరిపించేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మీరు చెప్తుంది ఏమంటే ప్రభుత్వాలు కూడాను కోర్టులు ప్రభావితం చేస్తున్నాయని చెప్పేసి ఆ వృత్తిలో ఉన్నటువంటి మీరు మాట్లాడటం అనేది కూడాను ఉందా కాదు, మీరు సమంజసం కాదని చెప్పేసి మళ్ళీ మీకు చెప్తున్నాను. రెండోది సార్, ఈ రోజున స్కూల్స్ లోనో లేకపోతే వీటిల్లో మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలు వంటలు చేస్తున్నారు. అరే స్కూల్లో గంజాయి తాగుతున్నారు సార్, మనం చూస్తున్నాం. గంజాయి మత్తులో విద్యార్థులు కొట్టుకుంటున్నారు. గతంలో రాష్ట్రంలో గంజాయిని తీసుకొచ్చిన సంస్కృతి, గతంలో గంజాయి ఉండొచ్చు లేదని చెప్పట్లా, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా గంజాయి ఎంతో దారుణంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ద్వితీయ శ్రేణుల నాయకత్వంలో ఏ రోజన్నా స్కూల్కి వెళ్ళి చూసారా సార్? ఏ రోజన్నా ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి చూసిన పరిస్థితి ఉందా? కోర్టులో వాళ్ళందరి తరఫున మీరు వాదించేటువంటి కార్యక్రమం కూడా మీరు కూరుకోండి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా కట్టకట్టాల లోపల పడేసేటువంటి పరిస్థితి ఏ రోజన్నా ఒక్క రోజన్నా స్కూల్కి వెళ్ళి చూసిన పరిస్థితి ఉందా? మేమేదైతే ఎన్నికల హామీల్లో మేము ఇచ్చినవే కాకుండా బ్రహ్మనాయుడు గారు రైతులకు ఏదైతే రైతుల నోట్లో వీళ్ళు మట్టి కొట్టారంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైతుల దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే 1674 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టి వారికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అంతా కూడాను ఆ నిధులన్నింటినీ మళ్లించింది రైతులకు. ఆ సొమ్ముని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 1000 కోట్ల రూపాయలని వారికి రైతులకి ఈ రోజు మేము ఇవ్వడం జరిగింది. మిగిలిన 674 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరలో ఏదైతే 49,367 మంది రైతులకు ఏదైతే 1000 కోట్లు అందించాం సార్, రైతులకు ఏదైతే బకాయి ఉన్నాం అంటే మేము ఎన్నికల హామీలు కదండి, ఎవరికి ఏ అవసరం ఉండిందో ఖచ్చితంగా రైతుల పక్షపాతి ప్రభుత్వం, ప్రజాపక్షపాతి రైతులకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, పంట కొంటారు, ప్రభుత్వం కొంటారు. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 గతంలో డబ్బులు ఇచ్చారండి మీరు? ఎప్పటి డబ్బులు ఇచ్చారండి మీరు? 2019లో డబ్బులు ఇచ్చారా? 2020లో డబ్బులు ఇచ్చారా? 2021లో డబ్బులు ఇచ్చారా? ఏ ప్రభుత్వం? మా ప్రభుత్వంలో ఎప్పటి డబ్బులు మీరు ఇచ్చారు? 2023-24 మధ్యలో ఏదైతే ప్రభుత్వం పంట డబ్బులు ఉన్నాయో అవి ఇచ్చి మీరేదో పెద్ద రైతులకు సేవ చేసినట్టు చెప్తారండి. ఊరూరు తిరిగారు కదా, లక్ష రూపాయలు పంచుతామని చెప్పేసి 34 కోట్ల రూపాయలు పంచామన్నారు కదా కౌలు రైతులకి. ఈ రోజు కౌలు రైతులకి చట్టం చేయండి.
కౌలు రైతులకు చట్టం చేసుకో, దాని మీద ఒక కమిటీ వేయండి. ఎప్పుడు ఈ సంవత్సరం అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి అని మీరేదో చెప్పారు కదా. మీరు ఇప్పుడు కమిటీ వేస్తే 2 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు డిఎస్సి 16,000 పోస్టులకి ఇచ్చి మీరు ఇచ్చిన డిఎస్సి లో జీతం తీసుకునేది 2.5 సంవత్సరాల తరువాత. 2.5 సంవత్సరాల తరువాత. కాబట్టి ఏదో గాలిపోగు చేసి గోల చేసే మాటలు మాట్లాడొద్దు. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే శ్వేతపత్రాలు మీరు రిలీజ్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బడుల మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. దానిలో ఎన్ని బడులకు మీరు డబ్బులు ఇచ్చారు, ఎన్ని బడుల్లో సాఫ్ట్వేర్ మార్చారు, ఎన్ని బడుల్లో ట్యాబులు ఇచ్చారు, ఎన్ని బడుల్లో ఫర్నిచర్ మార్చారు అనే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అర్ధరాత్రి పూట అంబేద్కర్ స్మృతివనం మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు మార్చడానికి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు లేరా? టీడీపీ గోండాలు కావాల్సి వచ్చారా? దీనిలో మీ భాగం ఎంత? ప్రభుత్వంలో జరిగే మంచి పనుల్లో మీ భాగం ఉన్నట్లయితే ప్రభుత్వంలో జరిగే చెరువులో కూడా మీరు భాగం తీసుకోవాల్సిన పరిస్థితి కదా. గజవాడ నడిబొడ్డులో అంబేద్కర్ స్మృతివనం మీద చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఎలా వచ్చింది? దాని గురించి చెప్పండి. డిస్ట్రక్షన్ మోడ్ చేస్తున్నారు. సమాధానం చెప్పండి. ఒక జీవో ఇచ్చి మార్చుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి సార్. అంబేద్కర్ గారి విగ్రహం మీద పేరు మార్చే ప్రయత్నం చేశారు. దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఒక పక్క ఆగండి సార్. అడిగారు కదా, అడిగిన వాళ్ళ సమాధానం చెప్పనివరా? రాష్ట్రంలో పరిపాలన ఉందా సార్? రాష్ట్రంలో పరిపాలన ఉందా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరో గోండాలా ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ఎవరో గోండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు, నేను అనేక డిబేట్ లో చెప్పిన చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. పోలీస్ వ్యవస్థని ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట అంబేద్కర్ స్మృతివనం మీద, ఈ దేశంలోకెల్లా అతిపెద్ద విగ్రహం అయినటువంటి అంబేద్కర్ స్మృతివనం మీద దాడి చేస్తే ఎవరో చేశారని అంటారా? ఎవరో చేశారని అంటారా? అది విషయం. ఎవరు చేసిన దానికి టీడీపీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి దాడి వెనకాల జనసేన పార్టీ ఉందని మేము అనట్లా, బీజేపీ పార్టీ ఉందని మేము అనట్లా. వైఎస్ఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చే క్రమంలో వైఎస్ఆర్ పేరుని ఎలా కాళ్లతో తన్ని ఏ జెండాలు పట్టుకు చేశారో ఎవరో తెలీదా? మీరు చేతులకు గాజులు వేసి కూర్చున్నారా అని అడుగుతున్నా. మేము చేస్తుంటే మీరు చేతులకు గాజులు వేసుకుని కూర్చున్నారా? అంబేద్కర్ సాక్షాత్తు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్, రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే 24 గంటల్లో యాక్షన్ తీసుకోలేరు. మీరు చేతులకు గాజులు వేసుకుని కూర్చున్నారా? మళ్ళీ మా మీద మేమే చేసామంటారా? చేసేవాళ్ళు అయితే కడతారా? అసలు మాకున్న నిబద్ధత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ విగ్రహం అతిపెద్ద నిబద్ధత. మనం మీకు చేత కాకపోతే తప్పుకోండి. వెంకటేష్ గారు ఒక పక్కన కమిషనరేట్, ఒక పక్కన కలెక్టరేట్, ఈ రెండింటి మధ్య ఈ దేశంలో అతిపెద్ద విగ్రహం మీద దాడి జరుగుతుంటే విచారణకు టైం కావాలంటారు. కౌలు రైతులుగా పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పారు. దాని మీద శ్వేతపత్రం ఇవ్వండి. వెంకటేష్ గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. వంశీ గారు, అంబేద్కర్ గారి విగ్రహం మీద